జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఏజీ కాలనీలో మంత్రులు వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఇక పాదయాత్రలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. స్థానికుడు విద్యావంతుడు అయిన నవీన్ యాదవ్ను గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ అభివృద్ధి జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఉద్దేశంతో జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్కు టికెట్ కేటాయించిందని చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా యూసఫ్గూడ డివిజన్లోని శ్రీకృష్ణానగర్లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయనతో పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. డోర్ టు డోర్ ప్రచారంలో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.